హలో అండ్ వెల్కమ్ టు పీబీఎన్ స్పోర్ట్స్. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత ఇండియా హెడ్ కోచ్ అయినటువంటి రాహుల్ ద్రావిడ్ కోచింగ్ టర్మ్ అనేది ముగుస్తుంది. కొత్త కోచ్ కోసం అప్లికేషన్స్ కాల్ ఫర్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం అందులో ఎక్కువగా వినిపించే పేరు గౌతమ్ గంభీర్. అతనే ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు. బీసీసీఐ సెలెక్టివ్ లీక్స్ ప్రకారం బీసీసీఐ గౌతమ్ గంభీర్ని అప్రోచ్ అయినట్లుగా శక్తి చూపినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ నెలాఖరులో అనగా జూన్ చివరి తేదీల్లో గౌతమ్ గంభీర్ని ఇండియా హెడ్ కోచ్గా ప్రకటించబడతారు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక్కసారి గంభీర్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఐపీఎల్లో కోల్కతా కెప్టెన్గా 2012, 2014లో అలాగే 2024లో కోచ్గా 3 ట్రోఫీలు సాధించాడు. అలాగే లక్నో మెంటర్గా టీంని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గంభీర్కి మంచి క్రికెట్ బ్రెయిన్, క్రికెటింగ్ నాలెడ్జ్ ఉన్నట్లుగా. మీరు అనవచ్చు అతను అగ్రెసివ్గా ఉంటాడు అని. అతను ఎప్పుడూ అపోనెంట్స్కి మాత్రమే అగ్రెసివ్గా ఉంటాడు. తన ప్లేయర్స్ని ఎప్పుడూ బ్యాక్ చేస్తుంటాడు. ఇంతకన్నా ఏం కావాలి బాస్? హీ ఈజ్ ద రైట్ పర్సన్ టు ద హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ టీమ్. మీరు ఎవరు హెడ్ కోచ్ అయితే బాగుంటుందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.